మమ్మల్ని క్షమించండి. నా బిడ్డ ఆకలి తీర్చడానికి మీరు వచ్చారు, కానీ మా నాన్నమ్మ మీ గురించి అవమానకరంగా మాట్లాడింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యయ్యో వద్దు సాబ్, నాకు సారీ ఏమీ వద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను డబ్బుల కోసం రాలేదు. మీ బిడ్డకు ఎప్పుడు పాలు కావాల్సి వచ్చినా అదితితో కబురు పెట్టండి, నేను వస్తాను. చాలా థ్యాంక్స్ ఆయేషా. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఆహాహా వద్దు సాబ్, నేనే వెళ్తాను. నాకు వేరే చోట పని ఉంది, అది చూసుకుని వెళ్తాను. చాలా థ్యాంక్స్ దేవుడా, నా మొహం బామ్మగారు చూడలేదు, వీళ్ళకి తెలియలేదు. ఎవరు మీరు? మీరెవరు మా ఇంట్లోకి వచ్చేసారు? ఏమా, ఎవరమ్మా మీరు? అడిగేది మిమ్మల్ని. ఎందుకు విక్రాంత్ ఇవన్నీ? మీకింకా అర్థం కాలేదా అంటే? మీ అమ్మాయి అదితిని నాకిచ్చి పెళ్లి చేయమని మిమ్మల్ని చాలాసార్లు అడిగాను. మీ నుంచి నాకు ఎలాంటి రిప్లై లేదు. విక్రాంత్, నీతో పెళ్లికి అదితి ఒప్పుకోవట్లేదు. ఐ నో అంకుల్, తను నాతో కూడా నో చెప్పింది. అంటే అదితి మైండ్లో వేరే వాళ్ళు ఉన్నారు? అదంతా నాకు తెలీదంటే. మీ అమ్మాయితో నాకు పెళ్లి జరగాల్సిందే. ఇవి తీసుకోండి. నా తరపున పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు, అందుకే నేనే ఈ నిశ్చయిత అంబులాలు ఇస్తున్నాను. ఈరోజు మీ అమ్మాయితో నాకు ఎంగేజ్మెంట్ అయినట్లు భావిస్తున్నాను. అది కాదు విక్రాంత్. మీరేం చెప్పినా నేను విననాంటీ. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసి డేట్ చెప్తాను. ఆలోపు మీ అమ్మాయిని నాతో పెళ్లికి ఒప్పించండి. మాకు కొంచెం టైం కావాలి. ఇప్పటికే లేట్ అయింది అంకుల్, ఇంకా నేను వెయిట్ చేయలేను. మీరేం చేస్తారో నాకు తెలీదు. అనుకున్న టైంకి, అనుకున్న ముహూర్తానికి మా పెళ్లి జరిగిపోవాలి. లేదంటే మీరు బిజినెస్లో నష్టాలని కష్టాలని చూడాల్సి వస్తుంది. మీ అమ్మాయిని ఒప్పించి ఈ ఇంటి అల్లుణ్ణి చేసుకుంటారో, లేక నన్ను కాదని మీ బిజినెస్ని లాస్ చేసుకుంటారో మీ ఇష్టం.
వస్తాను. ఏంటి ఆమెని ఇదంతా ఇలా బెదిరిస్తున్నాడేంటి? అదితి ఒప్పుకునుంటే ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎలాగైనా అదితిని ఒప్పించాలి. విక్రాంత్ అదితికి అన్ని విధాలా తగినవాడు. అదితి లైఫ్ కూడా బాగుంటుంది, అలాగే మన బిజినెస్ కూడా బాగుంటుంది. నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ మన అదితి ఏంటి మమ్మీవి? నిశ్చయ తాంబూలాలు. నిశ్చయ తాంబూలాలా? ఎవరికి డాడ్? నీకే బేబీ. నీతో ఎంగేజ్మెంట్ అయినట్టు ఇప్పుడే విక్రాంత్ మాకిది ఇచ్చెళ్ళాడు. తొందరలోనే ముహూర్తం పెట్టుకుంటాడట. దానికి నువ్వు ఒప్పుకోవాలట. అప్పిచ్చోడు పూలు పండ్లు పట్టు చీర తాంబూలం తీసుకొస్తే మీరు ఎలా తీసుకున్నారు? వాడంటే నాకు ఇష్టం లేదని వాడికి చెప్పాను, మీకు చెప్పాను. నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను తెలిసి మీరు ఎలా వాడిని ఇంట్లోకి రానిచ్చారు? నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే మన బిజినెస్ నుంచి విక్రాంత్ ఎగ్జిట్ అవుతాడంట. గో టు హెల్త్. వెళ్ళి చావమను. విక్రాంత్ లేకపోతే మన బిజినెస్ కి చాలా లాస్ వస్తుంది అదితి. మన ఫార్మా కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. బిజినెస్ లో లాస్ వస్తుందని నా లైఫ్ ని నాశనం చేసుకోమంటావా మామ్? నాకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోమంటావా? బేబీ, వేరే ఆప్షన్ లేదు మనకి. ఎందుకు లేదు డాడ్? నా గౌతమ్ నా సొంతం కాబోతున్నాడు. నీకెన్నిసార్లు చెప్పాలా దితి? గౌతమ్ అహల్యని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోడు. చేసుకుంటాడన్నయ్య. అహల్య ఉండగా నిన్నెలా చేసుకుంటాడు? అహల్య లేదన్నయ్య. బిడ్డని గౌతమ్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఏమంటున్నావు అదితి? అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? నిన్న నైట్ అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది డాడ్. ఎప్పటికీ అదిగా తిరిగి రాదు. నేను ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళొస్తున్నాను. నేను మెల్లిగా బాబుకి దగ్గరైతే గౌతమ్ నాకు దగ్గర అవుతాడు. బిడ్డకి తల్లి అవసరం కాబట్టి గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటాడు. అదితి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ గౌతమ్కి నువ్వంటే ఇష్టం లేదు. ఇప్పుడు అహల్య లేదు కాబట్టి బాబుకు దగ్గరై గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని నువ్వంటున్నావు. అసలు ఇంత కర్మేంటి నీకు? ఆ రెండో పెళ్లి వాణ్ణి కట్టుకొని నువ్వు కనని బిడ్డకి తల్లి అవ్వాల్సిన అవసరం నీకేంటి? నా గౌతమ్ కోసం నేనేమైనా చేస్తాను డాడ్. అహల్య వెళ్ళిపోవడం మంచిదైంది.